Alcohol, alcohol, alcohol. I don't like it. I avoid. But ఆల్కహాల్ లైక్స్ మీ. మన ఇండియాలో ఆల్కహాల్ అమ్మకాలపై వచ్చినంత రెవెన్యూ దేనిపైన రాదు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ని తీసుకుంటే వాళ్ళకి వచ్చే ట్యాక్స్ రెవెన్యూలో 20% ఈ ఆల్కహాల్ నుండే వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్, పెన్షన్స్, మనకి నెల నెల ఇచ్చే రేషన్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, వాటర్ ఇవన్నీ మనకి ఇవ్వడానికి గవర్నమెంట్కి చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. అండ్ ఆ డబ్బులో ఎక్కువ శాతం మందు బాబుల కాంట్రిబ్యూషన్ ఉంది. మన దేశంలో ఉన్న మందు బాబులంతా మందు తాగడం మానేస్తే మన దేశ ఎకానమీకి ఎంత కష్టమో తెలుసా? దట్ ఈజ్ మందు బాబు 007. మనం లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ సంపాదించే 7 రూపాయల్లో 1 రూపాయి ఆల్కహాల్ పై వేసే ఎక్సైజ్ డ్యూటీ నుంచే వస్తుంది. ఇప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్కహాల్ పై ఎలాంటి జిఎస్టీ ఛార్జెస్ వేయదు, కానీ దాని బదులుగా ఎక్సైజ్ డ్యూటీని వేస్తుంది. ఆల్కహాల్ పై వేసిన ఎక్సైజ్ డ్యూటీని స్టేట్ గవర్నమెంట్స్ కలెక్ట్ చేస్తాయి. స్టేట్ గవర్నమెంట్స్ కి ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్ కి వచ్చే రెవెన్యూలో సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఇదే. చాలా స్టేట్స్ 15 to 30% ఆఫ్ రెవెన్యూని లిక్కర్ ట్యాక్స్ నుంచి జనరేట్ చేస్తాయి. ఇన్ కేస్ ఇండియాలో ఉన్న స్టేట్స్ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని కలిపి ఒక కంపెనీ లాగా ఫామ్ చేస్తే ఆ కంపెనీ ఇండియాలోనే 7th లార్జెస్ట్ కంపెనీ అవుతుంది. అండ్ దాని రెవెన్యూ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అయిన టీసీఎస్, విప్రో అండ్ ఇన్ఫోసిస్ రెవెన్యూస్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. స్టాటిస్టా రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఆల్కహాల్ యొక్క మార్కెట్ $54 బిలియన్. 2034కి $112 బిలియన్ కి చేరుకునే అవకాశం ఉందంట. ఈవెన్ కరోనా లాక్డౌన్ టైంలో కూడా చాలా స్టేట్స్ ఆల్కహాల్ బ్యాన్ ని తీసేయమని సెంట్రల్ గవర్నమెంట్ కి చాలా రిక్వెస్ట్లు పెట్టారు. ఎందుకంటే ఆ టైంలో ఆల్కహాల్ ని బ్యాన్ చేయడం వల్ల చాలా స్టేట్స్ యొక్క రెవెన్యూ పై చాలా సివియర్ ఇంపాక్ట్ పడింది. స్టేట్ గవర్నమెంట్స్ ఆల్కహాల్ సేల్స్ ద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదిస్తారు? అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్కహాల్ ని ఎందుకు జిఎస్టీలో ఇంక్లూడ్ చేయలేదు? చాలా స్టేట్స్ కి 20% ఆఫ్ రెవెన్యూ ఆల్కహాల్ నుండి వస్తుంటే గుజరాత్, బీహార్ లాంటి స్టేట్స్ లో ఆల్కహాల్ ని ఎందుకు బ్యాన్ చేశారు? ఇంకా కిక్కెక్కించే ఎన్నో విషయాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 47 లో ఈ మద్యపాన నిషేధం గురించి ఉంటుంది. ఇన్ పర్టికులర్ ది స్టేట్ షల్ ఎండ్యూవర్ టు బ్రింగ్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ ది కన్జంప్షన్ ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ పర్పసెస్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ ఆఫ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సింపుల్ గా దీని అర్థం ఏంటంటే మెడికల్ పర్పసెస్ ని మినహాయించి జనాల హెల్త్ ని పాడు చేసే డ్రగ్స్ అండ్ డ్రింక్స్ ని బ్యాన్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నించాలి అని ఉంటుంది. ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అని చెప్పదు. ఎందుకంటే 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆల్కహాల్ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఆల్కహాల్ గురించి లాస్ ని తయారు చేసే రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. అందుకే ఆల్కహాల్ కి సంబంధించిన లాస్ ఒక్కో స్టేట్ లో ఒక్కోలా ఉంటాయి. మన ఇండియాలో ఆల్కహాల్ కన్సంప్షన్ జరిగే స్టేట్స్ ని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ డ్రై స్టేట్స్. ఈ స్టేట్స్ లో ఒక మెడికల్ పర్పసెస్ కి తప్ప నార్మల్ గా ఆల్కహాల్ తాగడాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. గుజరాత్, బీహార్, మిజోరాం అండ్ నాగాలాండ్ లాంటి స్టేట్స్ డ్రై స్టేట్స్ కిందకి వస్తాయి. సెకండ్ వన్ పార్షియల్ బ్యాన్ స్టేట్స్. ఈ స్టేట్స్ లో ఆల్కహాల్ పై బ్యాన్ ఉండదు, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర అండ్ మణిపూర్ లాంటి స్టేట్స్ ని తీసుకోండి. అక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో లిక్కర్ సేల్స్ ని బ్యాన్ చేశారు, బట్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మాత్రం ఓపెన్ గా సేల్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఫుల్ ఓపెన్ స్టేట్స్. ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, పంజాబ్ లాంటి స్టేట్స్ అన్నిట్లో లిక్కర్ సేల్స్ అనేవి ఓపెన్ గా చేయొచ్చు. ఈ స్టేట్స్ అన్నిట్లో కూడా ఆల్కహాల్ ప్రొడక్షన్ నుంచి కన్సంప్షన్ వరకు అన్ని యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేయడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్, సేల్, ట్రాన్స్పోర్ట్ వీటన్నిటికి కావాల్సిన లైసెన్స్ ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది. ఆల్కహాల్ ని ఎవరు కొనాలి, ఎవరు అమ్మాలి, ఎలాంటి లిక్కర్ అమ్మాలి, ఎంత ప్రైస్ కి అమ్మాలి, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇలాంటి డెసిషన్స్ అన్ని స్టేటే తీసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఆల్కహాల్ ని అమ్మి ఎలా ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ ఆల్కహాల్ ని అమ్మి ఎలా ఏం చేస్తుందో మనకు అర్థం అవ్వాలంటే ఒక స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎక్కడెక్కడ నుంచి రిసోర్సెస్ ని కలెక్ట్ చేస్తుందో మనకి తెలియాలి. బేసిక్ గా ఒక స్టేట్ కి 4 సోర్సెస్ నుంచి రెవెన్యూ వస్తుంది. దాంట్లో ఫస్ట్ ది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. దీన్ని మన దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు. లైక్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, ఎస్జిఎస్టీ, ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎక్సెట్రా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్. మన సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ వీటన్నిటిని కలెక్ట్ చేస్తుంది. 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూలో స్టేట్స్ కి 41% ఆఫ్ షేర్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఈ రెవెన్యూ అనేది ట్యాక్స్
ట్యాక్స్ నుంచి కాకుండా అదర్ సోర్సెస్ నుంచి వస్తుంది. లైక్ లోన్స్ పైన ఇంట్రెస్ట్, పవర్ సప్లై ఫీజ్, లైసెన్స్ ఫీజ్, ఫైన్స్ అండ్ పెనాల్టీస్ ఎక్సెట్రా. అండ్ ఫోర్త్ వన్ గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని స్పెసిఫిక్ పర్పసెస్ కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి గ్రాంట్స్ ని ఇస్తుంది. సో ఈ 4 వేస్ లో ఒక స్టేట్ కి రెవెన్యూ వస్తుంది అనమాట. ఆల్కహాల్ నుంచి వచ్చే రెవెన్యూ అంతా కూడా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. క్రైసిల్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు ఇండియాలో ఉన్న ఈ 5 సౌత్ స్టేట్స్ లోని 45% ఆఫ్ ఆల్కహాల్ సేల్ జరుగుతుంది. దీనివల్ల ఈ స్టేట్స్ కి 10 to 15% ఆఫ్ రెవెన్యూ ఆల్కహాల్ నుంచే వస్తుంది. ఈ స్టేట్స్ అన్నిటికీ కూడా ఆల్కహాల్ అనేది మేజర్ రెవెన్యూ సోర్స్. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్టేట్స్ కి వచ్చే రెవెన్యూ అంతా కూడా ఒక విధంగా కాకుండా 4 విధాలుగా వస్తుంది. దాంట్లో ఫస్ట్ ది లైసెన్సింగ్, ఫీజ్ అండ్ పర్మిట్స్. ఆల్కహాల్ లీగల్ గా ఉన్న స్టేట్స్ అన్నిటిలో కూడా ఆల్కహాల్ ని ప్రొడక్షన్ చేయాలన్నా లేదా అమ్మాలన్నా కూడా డెఫినెట్ గా లైసెన్స్ ఉండాలి. ఈ లైసెన్స్ ని స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. దీన్ని తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అండ్ ఇది చాలా వాటిపై డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ లైసెన్స్. బేసిక్ గా స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 3 టైప్స్ ఆఫ్ లైసెన్స్ ని ఇష్యూ చేస్తుంది. అవి మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ అండ్ రిటైలర్ లైసెన్స్. అండ్ దీంట్లో మళ్ళీ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్, డ్యూరేషన్ ఆఫ్ లైసెన్స్ ని బట్టి ఉంటుంది. లైసెన్స్ ఇష్యూ అవ్వటంతోనే అయిపోలేదు. లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి అంటే దానికి సపరేట్ గా రెన్యువల్ ఫీజ్ ని ఛార్జ్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిటైల్ షాప్ రెంటల్స్ అండ్ ఫీజ్. చాలా సిచ్యువేషన్స్ లో గవర్నమెంటే లిక్కర్ షాప్స్ ని ఏ ఏరియాలో పెట్టాలి అనేది డిసైడ్ చేస్తుంది. బట్ దాన్ని గవర్నమెంట్ రన్ చేయకుండా ఇంకో పర్సన్ కి లైసెన్స్ ఇచ్చి అతన్ని రన్ చేయమంటుంది. అండ్ దీని ద్వారా గవర్నమెంట్ కి రెంటల్ ఫీజు వెళ్తుంది. ఎవరైతే ఆల్కహాల్ అమ్ముతున్నాడో ఆ పర్సన్ దగ్గర నుంచి ఎక్సైజ్ డ్యూటీని కలెక్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆక్షనింగ్ ఆఫ్ లిక్కర్ షాప్స్. గవర్నమెంట్ కొత్తగా ఒక లిక్కర్ షాప్ ని ఓపెన్ చేయడానికి ఆక్షన్ బేస్డ్ సిస్టమ్ ని యూజ్ చేసి బిడ్డింగ్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ ఆక్షన్ లో ఎవరైతే బిడ్ ఎక్కువ వేస్తారో వాళ్ళకి షాప్ ఓపెన్ చేయడానికి లైసెన్స్ ఇస్తుంది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే గవర్నమెంట్ కి ఒక ఆక్షన్ నుంచే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. 2021లో రాజస్థాన్ లో లిక్కర్ షాప్ బిడ్డింగ్ 72 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 510 కోట్ల రూపాయల దగ్గర బిడ్డింగ్ ముగిసింది. ఈవెన్ గురుగ్రామ్ లో హర్యానా గవర్నమెంట్ 160 లిక్కర్ షాప్స్ కోసం ఆక్షన్ వేసి 568 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. అండ్ ఈ సంవత్సరంలో చూసుకుంటే అదే గురుగ్రామ్ లో 162 లిక్కర్ షాప్ ఆక్షనింగ్ లో 1756 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. అండ్ ఫోర్త్ వన్ ఇదే బిగ్ ఫిష్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. దీంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ కి 2 విధాలుగా రెవెన్యూ వస్తుంది. ఒకటి ఎక్సైజ్ డ్యూటీ అండ్ రెండోది వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటుంది. రాజస్థాన్ లో ఆల్కహాల్ యొక్క వ్యాట్ రేట్స్ చూసుకుంటే కంట్రీ లిక్కర్ మీద వ్యాట్ వచ్చేసి 10% పడుతుంది. అదే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అండ్ బీర్ అయితే 20 to 30% పడుతుంది. సో ఈ విధంగా వ్యాట్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ లో డిఫరెన్సెస్ ఉండటం వల్ల లిక్కర్ రేట్స్ ఒక్కో సిటీలో ఒక్కోలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో లిక్కర్ కాస్ట్ తక్కువగా ఉండడానికి రీజన్ అక్కడ ఎక్సైజ్ డ్యూటీస్ ఉండవు. అదే కేరళలో చూసుకుంటే లిక్కర్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 250% ఉంటుంది. అందుకే గోవాలో 750 ml కింగ్ ఫిషర్ బీర్ 85 రూపీస్కి వస్తే కేరళలో 650 ml కింగ్ ఫిషర్ బీర్ 110 రూపీస్ టు 120 రూపీస్ ఉంటుంది. ఇదంతా సరే, అసలు గవర్నమెంట్ ఆల్కహాల్ ని జిఎస్టీలో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఇన్ కేస్ లిక్కర్ ని జిఎస్టీలో ఇంక్లూడ్ చేస్తే అన్ని స్టేట్స్ లో ఆల్కహాల్ రేట్స్ సేమ్ గానే ఉంటాయి కదా, దీనివల్ల గవర్నమెంట్ కి కూడా అడ్వాంటేజ్ కదా అనే డౌట్ మీకు రావచ్చు. బట్ ఆల్కహాల్ ని జిఎస్టీలో ఇంక్లూడ్ చేయకపోవడానికి వెనక 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి డిపెండెన్సీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆన్ లిక్కర్ సేల్స్. జిఎస్టీని 2017లో ఇంట్రొడ్యూస్ చేశారు. జిఎస్టీ వచ్చిన తర్వాత స్టేట్స్ లో లిక్కర్ సేల్స్ పై డిపెండెన్సీ అనేది చాలా పెరిగిపోయింది. 2016 బీహార్లో ఆల్కహాల్ ని కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఇలా బ్యాన్ చేయటం వల్ల బీహార్ గవర్నమెంట్ కి యాన్యువల్లీ వచ్చే 4000 కోట్ల రూపాయల రెవెన్యూ లాస్ అయిపోయింది. స్టేట్ కి ఎక్కువ క్యాష్ ఫ్లో లిక్కర్ సేల్స్ నుంచి వస్తుంది అని సెంట్రల్ గవర్నమెంట్ కి తెలుసు. ఒకవేళ జిఎస్టీలో గనక లిక్కర్ ని ఇంక్లూడ్ చేస్తే క్యాష్ క్రంచ్ అవుతుంది, అంటే క్యాష్ ఫ్లో తగ్గిపోతుంది అనమాట. ఇలా క్యాష్ క్రంచ్ అవ్వడం వల్లే చాలా స్టేట్స్ కరోనా లాక్డౌన్ టైంలో ఆల్కహాల్ పై వేసిన బ్యాన్ ని తీసేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేశాయి. నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి టు కంట్రోల్ ఆల్కహాల్ కన్సంప్షన్. ఇండిపెండెన్స్ టైంలో ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఒక్కో స్టేట్ లో ఒక్కోలా ఉండేది. ఒక స్టేట్ లో ఎక్కువ ఉంటే ఇంకో స్టేట్ లో తక్కువగా ఉండేది. ఈ రీజన్ వల్లే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఓన్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకునేలా చేస్తుంది. దీనివల్ల స్టేట్ లో క్యాష్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండేది. అలానే ఓవర్ కన్సంప్షన్ ప్రాబ్లం కూడా లేదు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఆల్కహాల్ ట్యాక్సెస్ ని తగ్గిస్తే కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ఓవర్ కన్సంప్షన్ ని కంట్రోల్ చేయడానికి ట్యాక్స్ అనేది వేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్
ద్వారా మనీని ఎర్న్ చేయటం కరెక్టా కాదా? ఒకవేళ పూర్తిగా ఆల్కహాల్ని బ్యాన్ చేస్తే ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా? ఆల్కహాల్ని ఎక్కువ తాగటం వల్ల హెల్త్ పాడైపోతుంది, అది క్లియర్. అలా అని ఆల్కహాల్ని బ్యాన్ చేయటమే సొల్యూషన్ అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నార్వేలో 1917 నుంచి 1927 వరకు ఆల్కహాల్ని బ్యాన్ చేశారు. అలానే ఐస్లాండ్లో కూడా 1915 నుంచి 1922 వరకు ఆల్కహాల్ని బ్యాన్ చేశారు. అమెరికాలో 1920 నుంచి 1933 వరకు ఆల్కహాల్ని బ్యాన్ చేశారు. కానీ ఇలా ఆల్కహాల్ని బ్యాన్ చేయటం వల్ల పెద్దగా పాజిటివ్ రిజల్ట్స్ రాకపోగా ఆ కంట్రీస్లో సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అయిపోయాయి. ఒక్కసారిగా ఆల్కహాల్ని బ్యాన్ చేస్తే దానివల్ల రెండు నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఒకటి, ఆల్కహాల్ ప్రొడక్షన్ కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ జాబ్లెస్ అయిపోతారు. ఇంకోటి, ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వచ్చే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెవెన్యూ అంతా తగ్గిపోతుంది. అయినా కూడా గవర్నమెంట్ ఆల్కహాల్ని బ్యాన్ చేసినా కూడా మార్కెట్లో ఆల్కహాల్ డిమాండ్ అనేది ఏమాత్రం కూడా తగ్గదు. సో మార్కెట్లో డిమాండ్ తగ్గకపోవటం వల్ల ఇల్లీగల్గా ఆల్కహాల్ని స్మగ్లింగ్ చేయడం లాంటివి పెరిగిపోతాయి. అలానే లిక్కర్ని ఇల్లీగల్గా కొనుక్కోవటం, అమ్మటం జరుగుతాయి. చాలా స్టేట్స్లో ఆల్కహాల్ని బ్యాన్ చేసినా కూడా ఇల్లీగల్గా ఆల్కహాల్ని అమ్మి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఆల్కహాల్ అనేది స్టేట్కి మంచి ఇన్కమ్ సోర్స్, అందుకే అంత ఈజీగా దాన్ని బ్యాన్ చేయరు. జనాలు తాగటం మానేయాలే తప్ప గవర్నమెంట్స్ అయితే ఈ ఆల్కహాల్ని బ్యాన్ చేయడం చాలా అంటే చాలా కష్టం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మందు బాబులు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మందు తాగని వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.